ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం రాజ్యాంగ రూపకల్పన. ఇందులో 51 నుంచి 55 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నాను అనే విషయాన్ని ఎప్పుడు తన యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ పేర్కొన్నారు. 1 1932, 2 1937, 3 1935, 4 1931. రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నాననే విషయాన్ని ఎప్పుడు తన యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ పేర్కొన్నారు. 1 1932, 2 1937, 3 1935, 4 1931. స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు 1 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, 2 అంబేద్కర్, 3 మాణిక్లాల్ మున్షి, 4 బల్దేవ్ సింగ్. స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు 1 శ్యామ ప్రసాద్ ముఖర్జీ, 2 అంబేద్కర్, 3 మాణిక్లాల్ మున్షి, 4 బల్దేవ్ సింగ్. క్రింది వానిలో సరికానిది 1 సోమనాథ్ లాహిరి ఉత్తరప్రదేశ్, 2 శ్యామ ప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్, 3 సరోజిని నాయుడు ఆంధ్రప్రదేశ్, 4 అంబేద్కర్ మధ్యప్రదేశ్. క్రింది వానిలో సరికానిది 1 సోమనాథ్ లాహిరి ఉత్తరప్రదేశ్, 2 శ్యామ ప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్, 3 సరోజిని నాయుడు ఆంధ్రప్రదేశ్, 4 అంబేద్కర్ మధ్యప్రదేశ్. ఉన్నత వర్గాలు నిమ్న వర్గాలు లేని దేశం కోసం సమాజంలో అన్ని వర్గాలు సంపూర్ణ సామరస్యంతో ఉండే భారతదేశం కోసం కృషి చేస్తాను. ఈ మాటలు ఎవరివి? 1 అంబేద్కర్, 2 గాంధీజీ, 3 నెహ్రూ, 4 తిలక్. ఉన్నత వర్గాలు నిమ్న వర్గాలు లేని దేశం కోసం సమాజంలోని అన్ని వర్గాలు సంపూర్ణ సామరస్యంతో ఉండే భారతదేశం కోసం కృషి చేస్తాను. ఈ మాటలు ఎవరివి? 1 అంబేద్కర్, 2 గాంధీజీ, 3 నెహ్రూ, 4 తిలక్. జవహర్లాల్ నెహ్రూ కాలం 1 1899 నుంచి 1974, 2 1879 నుంచి 1964, 3 1889 నుంచి 1964, 4 1899 నుంచి 1964. జవహర్లాల్ నెహ్రూ కాలం 1 1899 నుంచి 1974, 2 1879 నుంచి 1964, 3 1889 నుంచి 1964, 4 1899 నుంచి 1964. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు 1 శ్యామప్రసాద్ ముఖర్జీ, 2 తిలక్, 3 మాణిక్లాల్ మున్షి, 4 అంబేద్కర్. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు 1 శ్యామప్రసాద్ ముఖర్జీ, 2 తిలక్, 3 మాణిక్లాల్ మున్షి, 4 అంబేద్కర్. కేంద్ర కేబినెట్లో మొదటి లేదా రక్షణ శాఖ మంత్రి 1 బల్దేవ్ సింగ్, 2 మాణిక్లాల్ మున్షి, 3 శ్యామప్రసాద్ ముఖర్జీ, 4 జైపాల్ సింగ్. కేంద్ర కేబినెట్లో రక్షణ శాఖ మంత్రి 1 బల్దేవ్ సింగ్, 2 మాణిక్లాల్ మున్షి, 3 శ్యామ ప్రసాద్ ముఖర్జీ, 4 జైపాల్ సింగ్. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది, సామాజిక ఆర్థిక జీవితంలో మనకు అసమానతలు ఉంటాయి. రాజకీయాల్లో ఒక మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకు ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. ఈ మాటలు ఎవరివి? 1 గాంధీజీ, 2 అంబేద్కర్, 3 శ్యామప్రసాద్ ముఖర్జీ, 4 బాబు రాజేంద్ర ప్రసాద్. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది, సామాజిక ఆర్థిక జీవితంలో మనకు అసమానతలు ఉంటాయి. రాజకీయాల్లో ఒక మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకు ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. ఈ మాటలు ఎవరివి? 1 గాంధీజీ, 2 అంబేద్కర్, 3 శ్యామప్రకాశ్ ముఖర్జీ, 4 బాబు రాజేంద్ర ప్రసాద్. స్వాతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి 1 శ్యామప్రసాద్ ముఖర్జీ, 2 మాణిక్లాల్ మున్షి, 3 సోమనాథ్ లాహిరి, 4 అంబేద్కర్. స్వాతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి 1 శ్యామప్రసాద్ ముఖర్జీ, 2 మాణిక్లాల్ మున్షి, 3 సోమనాథ్ లాహిరి, 4 అంబేద్కర్. పంజాబ్ అసెంబ్లీలో పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడు 1 జైపాల్ సింగ్, 2 శ్యామప్రసాద్ ముఖర్జీ, 3 బల్దేవ్ సింగ్, 4 మాణిక్లాల్ మున్షి. పంజాబ్ అసెంబ్లీలో పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడు 1 జైపాల్ సింగ్, 2 శ్యామప్రసాద్ ముఖర్జీ, 3 బల్దేవ్ సింగ్, 4 మాణిక్లాల్ మున్షి. సరోజిని నాయుడు ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? 1 ఆంధ్రప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 ఉత్తరప్రదేశ్, 4 మహారాష్ట్ర. సరోజిని నాయుడు ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? 1 ఆంధ్రప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 ఉత్తరప్రదేశ్, 4 మహారాష్ట్ర. మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరా శాఖ మంత్రి 1 బల్దేవ్ సింగ్, 2 సోమనాథ్ లాహిరి, 3 మాణిక్లాల్ మున్షి, 4 శ్యామ ప్రసాద్ ముఖర్జీ. మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరాల శాఖ మంత్రి 1 బల్దేవ్ సింగ్, 2 సోమనాథ్ లాహిరి, 3 మాణిక్లాల్ మున్షి, 4 శ్యామప్రసాద్ ముఖర్జీ. క్రింది వానిలో సరికానిది 1 బల్దేవ్ సింగ్ హర్యానా, 2 శ్యామప్రసాద్ ముఖర్జీ ఉత్తరప్రదేశ్, 3 మాణిక్లాల్ మున్షి గుజరాత్, 4 పాంతివ్ అకాలీ పార్టీ బల్దేవ్ సింగ్. ఈ క్రింది వానిలో సరికానిది 1 బల్దేవ్ సింగ్ హర్యానా, 2 శ్యామప్రసాద్ ముఖర్జీ ఉత్తరప్రదేశ్, 2 మాణిక్లాల్ మున్షి గుజరాత్, 4 పాంతిక్ అకాలీ పార్టీ బల్దేవ్ సింగ్. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు 1 శ్యామప్రసాద్ ముఖర్జీ, 2 సోమనాథ్ లాహిరి, 3 మాణిక్లాల్ మున్షి, 4 జైపాల్ సింగ్. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు 1 శ్యామప్రసాద్ ముఖర్జీ, 2 సోమనాథ్ లాహిరి, 3 మాణిక్లాల్ మున్షి, 4 జైపాల్ సింగ్.
మధ్యంతర ప్రభుత్వ ప్రధానమంత్రి 1 బాబు రాజేంద్ర ప్రసాద్, 2 జవహర్లాల్ నెహ్రూ, 3 గాంధీజీ, 4 పటేల్. మధ్యంతర ప్రభుత్వ ప్రధానమంత్రి 1 బాబు రాజేంద్ర ప్రసాద్, 2 జవహర్లాల్ నెహ్రూ, 3 గాంధీజీ, 4 పటేల్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నాను అనే విషయాన్ని ఎప్పుడు తన యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ పేర్కొన్నారంటే కరెక్ట్ ఆన్సర్ 4 1931. రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నాను అనే విషయాన్ని ఎప్పుడు తన యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ పేర్కొన్నారంటే 1931 సంవత్సరంలో. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ పత్రిక అంటే యంగ్ ఇండియా పత్రిక, గాంధీజీ గారు రచించింది. స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు కరెక్ట్ ఆన్సర్ 3 మాణిక్లాల్ మున్షి. స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు మాణిక్లాల్ మున్షి గారు. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వానిలో సరికానిది కరెక్ట్ ఆన్సర్ 1 సోమనాథ్ లాహిరి ఉత్తరప్రదేశ్. సోమనాథ్ లాహిరి గారు ఉత్తరప్రదేశ్ గారు కాదు, పశ్చిమ బెంగాల్కి చెందిన ఆయన. శ్యాంప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్, ఇది కరెక్ట్. సరోజిని నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. కానీ కింది వానిలో సరికానిది ఏంటంటే సోమనాథ్ లాహిరి ఉత్తరప్రదేశ్ అనేది సరికానిది. సోమనాథ్ లాహిరి గారు ఏ ప్రాంతానికి చెందినవారు? పశ్చిమ బెంగాల్కి చెందినవారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. ఉన్నత వర్గాలు నిమ్న వర్గాలు లేని దేశం కోసం, సమాజంలోని అన్ని వర్గాలు సంపూర్ణ సామరస్యంతో ఉండే భారతదేశం కోసం కృషి చేస్తాను. ఈ మాటలు ఎవరివి? కరెక్ట్ ఆన్సర్ 2 గాంధీజీ. ఉన్నత వర్గాలు నిమ్న వర్గాలు లేని దేశం కోసం, సమాజంలోని అన్ని వర్గాలు సంపూర్ణ సామరస్యంతో ఉండే భారతదేశం కోసం కృషి చేస్తాను. ఈ మాటలు ఎవరు అంటే గాంధీజీ గారివి. కరెక్ట్ ఆన్సర్ 2. జవహర్లాల్ నెహ్రూ కాలం కరెక్ట్ ఆన్సర్ 3 1889 నుంచి 1964. జవహర్లాల్ నెహ్రూ కాలం 1889 నుంచి 1964 వరకు. కరెక్ట్ ఆన్సర్ 3. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు కరెక్ట్ ఆన్సర్ 4 అంబేద్కర్ గారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు ఎవరంటే అంబేద్కర్ గారు. కరెక్ట్ ఆన్సర్ 4. కేంద్ర క్యాబినెట్లో మొదటి రక్షణ శాఖ మంత్రి లేదా మన భారతదేశం మొదటి రక్షణ శాఖ మంత్రి ఎవరంటే బల్దేవ్ సింగ్ గారు. కేంద్ర క్యాబినెట్లో లేదా మొదటి రక్షణ శాఖ మంత్రి ఎవరంటే బల్దేవ్ సింగ్ గారు. కరెక్ట్ ఆన్సర్ 1. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది, సామాజిక ఆర్థిక జీవితంలో మనకు అసమానతలు ఉంటాయి. రాజకీయాల్లో ఒక మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. ఈ మాటలు ఎవరివి? కరెక్ట్ ఆన్సర్ 2 అంబేద్కర్ గారివి. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది, సామాజిక ఆర్థిక జీవితంలో మనకు అసమానతలు ఉంటాయి. రాజకీయాల్లో ఒక మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. ఈ మాటలు ఎవరు అంటే అంబేద్కర్ గారివి. కరెక్ట్ ఆన్సర్ 2. స్వాతంత్ర భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రి కరెక్ట్ ఆన్సర్ 4 అంబేద్కర్ గారు. స్వాతంత్ర భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ 4. పంజాబ్ అసెంబ్లీలో పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడు కరెక్ట్ ఆన్సర్ 3 బల్దేవ్ సింగ్ గారు. పంజాబ్ అసెంబ్లీలో పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడు ఎవరంటే బల్దేవ్ సింగ్ గారు. కరెక్ట్ ఆన్సర్ 3. సరోజిని నాయుడు ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి. సరోజిని నాయుడు ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారంటే ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 3. మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరాల శాఖ మంత్రి ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ 4 శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరా శాఖ మంత్రి ఎవరంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వానిలో సరికానిది కరెక్ట్ ఆన్సర్ 2 శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఉత్తరప్రదేశ్ అని ఇచ్చారు, కానీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పశ్చిమ బెంగాల్కి చెందినవారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ అని ఇచ్చారు కాబట్టి అది సరికాదు. మిగిలిన బల్దేవ్ సింగ్ గారు హర్యానా, మాణిక్లాల్ మున్షి గారు గుజరాత్, పాంతిక్ అకాలీ పార్టీ బల్దేవ్ సింగ్ గారిది. ఈ 3 కరెక్ట్. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఉత్తరప్రదేశ్ చెందినవారు కాదు, పశ్చిమ బెంగాల్కి చెందినవారు కాబట్టి అది సరికాని ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 2. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కరెక్ట్ ఆన్సర్ 1 శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. కరెక్ట్ ఆన్సర్ 1. మధ్యంతర ప్రభుత్వ ప్రధానమంత్రి కరెక్ట్ ఆన్సర్ 2 జవహర్లాల్ నెహ్రూ గారు. మధ్యంతర ప్రభుత్వ ప్రధానమంత్రి, తర్వాత మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి కూడా ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.